హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావును ప్రకటించింది. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు గౌతమ్ రావు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావును ప్రకటించింది. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు గౌతమ్ రావు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావును ప్రకటించింది. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు గౌతమ్ రావు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ఇందాకనే పార్టీ హైకమాండ్ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఎన్ గౌతమ్ రావు పేరును ప్రకటించింది. వాస్తవానికి 2 రోజుల కింద బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. నిజానికి ఈ ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక మొత్తం కూడా 110 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే బీజేపీకి సంబంధించి సంఖ్యాబలం చూసినప్పటికీ బీజేపీకి 24 మంది కార్పొరేటర్లు, 5కి సంబంధించి ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు. కేవలం 29 ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల బరిలో ఉండేందుకు మాత్రమే అభ్యర్థిని బీజేపీ నిలిపినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ పార్టీ కూడా ముఖ్యంగా ఒక ఎంఐఎం తప్పించి ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదా అనే దానిపైన, ఎందుకంటే ఈరోజు నామినేషన్ చివరి తేదీకి సంబంధించి ఇప్పటివరకు ఏ పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎంఐఎంకు సంబంధించి అయితే ఈ ఎన్నికల్లో బరిలో ఉంది. అయితే బీజేపీ ప్రధానంగా పోటీ చేయడం పట్ల కూడా అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా తాము పోటీలో ఉంటామని చెప్పి కూడా గతంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పోటీ చేస్తలేవు. ఈ 2 పార్టీలు కూడా ఎంఐఎంకు మద్దతు తెలుపుతున్నట్టు, అదేవిధంగా ఈ 3 పార్టీలు కూడా రాష్ట్రంలో ఒకటే విధంగా పనిచేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పాత్రను మేమే పోషిస్తున్నామని చెప్పే విధంగా ఒక రాజకీయ వ్యూహంతో బీజేపీ అడుగులేస్తున్నట్టు అర్థమవుతున్నది. ఎందుకంటే రాష్ట్రంలో రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయం సాధించినటువంటి బీజేపీ ఎన్నిక ఏదైనా ఖచ్చితంగా పోటీలో నిలుస్తామని చెప్పిన తరుణంలోనే ఈరోజు ఎన్ గౌతమ్ రావును ప్రకటించింది. ఇటీవల ఆయన మహంకాళి జిల్లా కానీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనేకంగా పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి గౌతమ్ రావు సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఆయన పేరును అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. మరోపక్క పోటీకి సంబంధించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేదు. ఇప్పటివరకు అయితే నామినేషన్లు ఈరోజు ముగియడంతో అసలు అభ్యర్థిని పెడతారా పెట్టడా అనేది కూడా డైలమాలో ఉంది. మరోపక్క బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని పెట్టలేదు. కేవలం హైదరాబాద్కు సంబంధించి ఎంఐఎంకు సంబంధించి పోటీలో నిలవడంతో ఈ 3 పార్టీలు ఒకటే అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. చూడాలి మరి. ఎక్స్ అఫీషియోకి సంబంధించి సంఖ్యాబలం మాత్రం బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కేవలం ఇటు కార్పొరేటర్లు కానీ అందరు కలిపితే 29 ఓట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. ఏప్రిల్ 23న దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరగనుంది. మరి ఎట్లా ఏ వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తుందో అనేది కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరోపక్క కేవలం ఒక ఎంఐఎం పార్టీ ఉంటే ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యేది. కానీ ఇప్పుడు బీజేపీ బరిలో దిగింది కనుక ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్కు సంబంధించిన వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి మద్దతు తెలుపుతాయనేదే ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతుంది. బీజేపీకి సంబంధించి కూడా ఇదే ఎజెండాగా ముందుకు వెళ్ళనుంది. ఈ 3 పార్టీలు కలిసి పోరాటం కానీ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనే బలమైనటువంటి ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. దీంట్లో భాగంగానే ఈ ఎన్నికల్లో బరిలో దిగినట్టు తెలుస్తుంది. చూడాలి ఎట్లాంటి వ్యూహాలతోని పార్టీ ముందుకెళ్తుంది. సంఖ్యాబలానికి సంబంధించి లేకపోయినప్పటికీ మరి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీకి సంబంధించిన వారిని సంప్రదిస్తుందా, కేవలం బరిలో నుంచి ఎంఐఎంకు ధీటుగా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకే దిగిందా అనేది అయితే మరికొన్ని రోజుల్లో తేలనుంది. జ్యోతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.